దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువునందు ప్రియులరా, మీ అందరికీ ప్రభువును రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో శుభములు. పరిశుద్ధాత్మధ్వని అంతర్జాతీయ పరిచర్యలు కువైట్ 11వ తేదీ జూలై మాసము 2024 సంవత్సరం. ఈరోజు దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం, మీరు బ్రతుకున్నట్లు యెహోవా మీకు తోడుగా ఉండును. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనం. పూర్తి వచనము ఈ విధంగా ఉంది. ఆమోస్ అంటే దేవుని చేత మోయబడేవాడు. అంటే యేసు ప్రభు చెప్పారు కదా, భారము మోసుకొంచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి. అలాగా ఆమోస్ అంటే అర్థం ఏంటంటే దేవుని చేత మోయబడుట, దేవుని చేత భరించబడుట. ఇది అర్థము. ఆమోసు 7:14 కీవర్డ్స్ ఏంటంటే, అది నేను ఒక పశువుల కాపరిని అంటాడు. నేను ప్రవక్తను కాను, యాజకుని కాను, ప్రవక్త శిష్యుడిని కానీ కుమారుణ్ణి కాను. నేను ఒక పశువుల కాపరిని. ఆ మేడి పండ్లు ఏరుకునే మేడి పండ్లు ఏరుకునే వ్యక్తిని సైతము దేవుడు వాడుకున్నాడండి. ఇది ఆమోసు గ్రంథానికి ఉన్న గొప్ప విలువ. అదే విధంగా ఆమోసు మరి 4వ అధ్యాయము 5వ అధ్యాయము 9వ అధ్యాయం 6వ వచనం 5, 8, 4, 13 ఇక్కడ ఏముంటుందంటే యెహోవా కోసము చాలా మంచి పాయింట్స్ ఆమోసు రాస్తాడు. అదే విధముగా ఆమోసు 3:3 ఇది కీవర్డ్స్ థీమ్ ఆమోసు గ్రంథానికి. కారణం ఏంటంటే, ఇద్దరు సమ్మతి లేకుండా నడుస్తారా? ఇది నిజంగా సంబంధాలు అనేవి కావచ్చు, బంధాలు అనేవి కావచ్చు, స్నేహాలు అనేవి కావచ్చు, ఏదైనా కూడా మనిషికి ఇంకొక మనిషికి మధ్య ఉండవలసింది ఏంటంటే, అట్లీస్ట్ అంటే 100%లో కనీసం 10% కూడా లేదనుకోండి. కనుక దేవుడు ఎక్కడ నడుస్తాడు అని అంటే, ఒక్క మాటలో చెప్పాలంటే, ఈ సమ్మతి అనేవాడే దేవుడు, ఈ సమాధానం అనేవాడే దేవుడు, ఏకమనస్సు ఇచ్చేవాడు దేవుడు. కనుక ఈరోజు మనం నేర్చుకుంటున్న ఈ ఆమోసు గ్రంథము 5వ అధ్యాయం 14వ వచనం ఈ విధంగా ఉంది. మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెదుకుడి. అలాగున చేసిన యెడల మీరు అనుకుని చొప్పున దేవుడు సైన్యములకు అధిపతియగు యెహోవా మీకు తోడుగా ఉండును. రైట్? ఇది మనము ఈ వచనము ఇంగ్లీష్లో వాళ్ళు ఏ విధంగా రాశారు? న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్, ఆమోస్ చాప్టర్ 5 verses 14. Do what is good and run from evil so that you may live. అంటే ఏది మంచిదో అది చేయడానికి ప్రయత్నం చేయండి. చాలాసార్లు మనం ఏమంటామంటే, నేను మంచే చేస్తున్నాను కానీ నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు. ఒక్క మాటలో నేను చెప్తాను. నీవు మంచి చేస్తున్నావు, కరెక్ట్, 100% కరెక్ట్. కానీ ఈ మంచి అనే డెఫినేషన్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నేను చెప్పనా, నా అందము నేనేమంటాను, దేవుడు నన్ను ఇలా ప్రింట్ చేయడం ఆయనకి ఇష్టమైంది. ఇదిగో 6 fingers దేవుడు నాకు ఇవ్వడం ఇష్టమైంది. ఇప్పుడు ఏ సినిమా యాక్టర్ లాగా చేస్తే సినిమాలకు పోదునండి. కమానియా, అందము ఏ విధముగా డెఫినేషన్ మారుతుందో, కాకి పిల్ల కాకి ముద్దో, మంచి అంటే ప్రతి దానికి డెఫినేషన్ మారు. నీవు అనుకున్న మంచి నువ్వు చేస్తున్నావు, కానీ స్టాండర్డ్ బైబిల్ చెప్పేది ఏంటి? దిస్ ఈజ్ వాట్ ఐ వాంటెడ్ టు సే. మంచి అనేది డెఫినేషన్ మారుతుంది. అందుకనే సామెతలు చాలా మంది చదవమంటారు, కానీ ఐఎమ్ సారీ, సామెతలు ఎలా చెప్తుందంటే వైస్ వెర్సా. ఇప్పుడు కొన్ని సమయాల్లో ఇలా చేయడం తప్పు అంటాడు, మళ్ళా కాసేపటికి ఏమంటాడు ప్రసంగి జ్ఞాని అని సొలొమోను, ఈ సమయంలో ఇలా చేసింది తప్పు అంటాడు. అంటే అదేంటండి పాస్టర్ గారు, సమయానికి ఇప్పుడు ఎండలో వచ్చానండి మీ ఇంటికి,
మీరు నాకేమి ఇవ్వాలి? చల్లటి మంచినీళ్ళు ఇవ్వాలి, రైట్? చల్లటి ఏదన్నా కూల్ డ్రింక్ ఇవ్వాలి. ఇదే మంచి చెల్లో వచ్చానండి, నువ్వేమి ఇవ్వాలి? వేడి వేడి చాయ్ ఇవ్వాలి. ఏం తేడా ఏంటి? అది అప్పుడు ఇవ్వకూడదు, ఇది ఇప్పుడు ఇవ్వకూడదు. అంటే అంటే సమయాన్ని బట్టి నీతి మారిపోతుందా? సమయాన్ని బట్టి మరి కాదు. సమయోచితమైన జ్ఞానము, కామన్ సెన్స్, సెన్స్లెస్ ఫెల్లో అంటాం కదా. ఇప్పుడు పూర్తిగా చదువుదాం. కాబట్టి దెన్ ద లార్డ్ గాడ్ ఆఫ్ హెవెన్స్ ఆర్మీస్ విల్ బీ యువర్ హెల్పర్. ఈ ఆమోస్ గ్రంథంలో ఎన్నిసార్లు అంటాడంటే సైన్యములకు అధిపతి యెహోవా, సైన్యములకు అధిపతి. ఇంతకీ దేవుడు నీకు దేవుడు అంటే యు ఆర్ ఏ ఆర్మీ, అంటే యు ఆర్ ద వారియర్, యు ఆర్ ద సోల్జర్. అర్థమైందా? ఇంతకీ ఈ యుద్ధరంగం ఎక్కడ ఉంటుంది అనుకున్నారు? పక్కని కొట్టేయడం కాదు, నీ మనసులో. ద బ్యాటిల్ ఈజ్ ఇన్సైడ్ యూ. ద లార్డ్ వాంట్స్ టు బి గాడ్ ఆఫ్ యువర్ హార్ట్. నీ హృదయానికి రారాజు కావాలనుకుంటున్నాడు, నీ హృదయానికి యజమాని కావాలనుకుంటున్నాడు, నీ హృదయానికి అధిపతి కావాలనుకుంటున్నాడు. యుద్ధం అంతా కూడా నీ లోపల జరిగేదే, బయట కాదు. జస్ట్ యాజ్ యూ హ్యావ్ క్లెయిమ్డ్ విల్ బి యువర్ హెల్పర్. అంటే ఆయన నీకు జీవితం రాదు. ఎప్పుడైతే నీకు నీ జీవితం కావాలి అంటే ఇక్కడ ఏమంటున్నాడు? మీరు బ్రతుకున్నట్లు. అంటే అందరూ బ్రతికేస్తున్నారు కదా, దెన్ వాట్ ఈస్ ద యూస్? నీవు బ్రతుకున్నట్లు యెహోవా మీకు తోడుగా ఉండును. అంటే దేవుడు మీకు తోడుగా ఉండాలంటే కీవర్డ్స్ చెప్పాను కదా, ఆమోస్ 3:3. ఆమోస్ 3:7 ఏం చెప్తుంది? దేవుడు అయిన యెహోవా తన ప్రవక్తలకి చెప్పకుండా ఏమి చేయడు. దట్ ఈస్ ద వీక్నెస్ ఆఫ్ గాడ్. ఆయన వచ్చి నీకు చెప్పుకోవాలి అంటే ఇద్దరు సమ్మతి లేకుండా నడుస్తారా? ఇప్పుడు దేవుడు ఎవరు? పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు. మరి మనం ఎవరు? పాపాత్ములు, పాపాత్ములు, పాపాత్ములు. మరి వీళ్ళిద్దరూ కలిసి నడవాలంటే హానోకు ఎందుకు నడిచాడు? మీకు ఒక విషయం చెప్పనా? హానోకు దేవునితో నడిచెను, ఇంతకుముందు చెప్పాను కదా. మరి వాట్ అబౌట్ ద మిసెస్ హానోక్? హానోకు భార్య ఏమైంది? కమాలియా. యోబు నీతిమంతుడు. వాట్ అబౌట్ ద మిసెస్ జోబ్? ఎందుకంటే మనం ఏంటంటే ఉదయం లేవాలా, బైబిల్ చదవాలి. కమాలియా, నువ్వు బైబిల్ చదివావు అనుకో, భక్తి వస్తుందో లేదో తెలియదు, కానీ శక్తి వస్తుందో లేదో తెలియదు, కానీ ఏమీ రాదండి. ఇది నాకు తెలిసింది. బైబిల్ చదవమాక ఒక చిన్న ప్రశ్న వెతుక్కుంటూ జవాబు వెళ్తే చిన్నప్పుడు ఒకటి ఉండేది. ఏంటో తెలుసా? NO అని రాసేవారు నెంబర్కి. నెంబర్ NUMBER కదా నెంబరు. NO అని ఎందుకు రాస్తారు? నెంబర్ NO8 అనేసేవాళ్ళం, నెంబర్ 8. నాకు అర్థం కాల. వెతికాను, ఎవరు చెప్పలా. ఒక వ్యక్తి చెప్పాడు. ఆ రోజుల్లో నెట్ లేదు కదా. నెంబర్ 8 అని చదవకూడదు ఇంగ్లీష్లో, నెంబర్ ఆఫ్ 8. చూసారా? అంటే ఏదైనా నీలో వచ్చిన ప్రశ్నకి ఆ రోజుల్లో ఒక వ్యక్తి తన జీవితంలో ఏర్పడిన ప్రశ్నకి ఏం చేశాడు? వెతుక్కుంటూ అడవుల్లోకి వెళ్ళి సన్యాసి అయిపోయాడు అని చెప్పారు కదా. నువ్వు ఈరోజు మాట్లాడితే గూగుల్లో GPT, చాట్ GPT కొట్టేసి మన పిల్లలు కమాన్యా. నీవు బ్రతకాలంటే ఏం చేయాలి అనేది ఒక్క మాటలో నేను చెప్పనా? బ్రతకడానికి అందరూ బ్రతికేస్తున్నారు, రైట్? కానీ బ్రతుకు వేరే. బ్రతుకునిచ్చిన దేవుడు నీ సృష్టికర్తను నీ బాల్య దినములందే నీవు తెలుసుకున్న ఎడలా అంటాడు. ఎందుకని? సొలొమోనుకి తన తండ్రి దావీదు చెప్తాడు, ఈ సొలొమోను మనకి రాస్తాడు. అంటే ఇప్పుడు నేను ఎలక్ట్రానిక్స్ చేశాను, ఈ కాపీ మిషన్స్, ప్రింటర్స్, కొద్దిగా నాకు ఫ్యాక్స్ మిషన్స్, ఎలక్ట్రానిక్, ఇవన్నీ నాకు టచ్. నేనేం చేస్తాను? డైరెక్ట్గా వెళ్ళిపోయి స్క్రూ డ్రైవర్ పెట్టుకుని ఇప్పేయను. ఫస్ట్ ద క్యాటలాగ్. అర్థం ఏంటంటే డివిజన్స్. అంటే ఆ మాన్యువల్ దేనికి ఉపయోగపడుతుందంటే దాన్ని సర్వీస్ మాన్యువల్ లేకపోతే టెక్నికల్ మాన్యువల్. దేనికి ఉపయోగపడుతుంది?
ఈ యొక్క మిషన్ చేసిన కంపెనీ వాళ్ళు సర్వీస్ క్యాటలాగ్ మాకు ఇస్తారు. దాన్ని బట్టి నేను ఎలా ఫాలో అవుతాను? వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. నీకు ఏదైనా వస్తువు దొరికితే ఎలా వాడాలో తెలియకపోయినా పర్లేదు, కానీ ఏం చేస్తే పాడైపోద్దో తెలియదు, రైట్? చాలాసార్లు మాకు ఏం జరిగేదంటే, ఇప్పుడు ఇండియాలో కానీ కువైట్లో కానీ 220 వోల్ట్స్ ఉంటుందండి. ఈ అమెరికాలో, సౌదీ అరేబియాలో 110 వోల్ట్సే. అక్కడ కొంటారండి వస్తువు, చాలా బాగుందని తెస్తారు, ఇక్కడ టప్మని ప్లగ్ పెడతారు, పుష్మని కాలిపోద్ది. కారణం ఏంటి? 110 అది చేయబడింది యుఎస్ఏకి, కానీ సౌదీ అరేబియాలో 110 ఉంటుంది, అక్కడ రన్ అవుతుంది. ఇక్కడ వచ్చి 220లో వీళ్ళకి తెలియదు, చదవలా, పెట్టేశారు ప్లగ్, కాలిపోయింది. ఎంత ఖరీదైందన్నా నీకు చెప్పదు, కాలిపోద్ది. కారణం ఏంటి? దాని మీద స్పెసిఫికేషన్స్, అది 110 వోల్ట్స్కే పనిచేస్తుంది. నువ్వు పెట్టిందంతా 220, ఆల్మోస్ట్ అంటే భరించబడిన వాళ్ళ. ఇప్పుడు నేనున్నాను, 50 కేజీలు మోయగలను, 100 పెట్టేస్తే పడి ఊరుకుంటాను, నడుము ఇరిగిపోతాను. నీకు అర్థమవుతుందా? జీవిస్తున్నావు అంటే బ్రతుకుతున్నావు. యేసు ప్రభు చెప్పాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం. ఎంతమంది వాక్యం చెప్తున్నారు కదా, నా మాటలు నీకు మెత్తగా ఉండాలి కదా. కరెక్టేనయా, నీ మనసుకు మెత్తగా ఉంది అని మెత్తగా ఉన్న స్పాంజిని పట్టుకున్నావు అనుకో, ఏం చేస్తా తెలుసా? స్పాంజు అన్నీ పీల్చుకుంటాను, అన్నీ లోపల వేసుకుంటాను, కంపు కొడతాను. దాన్ని ఎప్పటికప్పుడు పిండాలా, ఎప్పటికప్పుడు వాష్ చేయాలా, మళ్ళా వాడొచ్చు. స్పాంజ్ చేసే పని చాలా మంచి పని, కానీ వాడేటట్టు వాడాలి. అదే విధంగా ఒక రాయి ఉందనుకోండి, స్టోన్ ఏది మీద వేసుకోదు, దాని గుణం దానికి ఉంటుంది. అంటే బండ హృదయాన్ని తీసి మెత్త హృదయాన్ని అంటాడు. అంటే మెత్త హృదయం అని చెప్పి నో, ఫ్లెక్సిబుల్. నీవు ఎక్కడ తగ్గాలో నీకు తెలియాలి, ఎక్కడ నెగ్గాలో నీకు తెలియాలి, ఏ విషయంలో నువ్వు ఏడవాలో తెలియాలి, ఏ విషయంలో నవ్వాలో తెలియాలి. ఎప్పుడైతే నీకు లైఫ్ అనేది, దేవుడు వెలుగు కలుగుగాక అన్నాడు కదా, ఎస్ యార్. మరి ఎందుకు చీకటి నుంచాడు అంటే, జీవితంలో మన బాడీలో, ద బాడీ లాంగ్వేజ్, లెట్ మీ టెల్ యూ, ద బాడీ లాంగ్వేజ్. గాలి తీసుకుంటున్నావు కదా, బెలూన్లో గాలి ఊదుతూనే ఉన్నావు అనుకో, ఉబ్బిపోద్ది, బయటికి వదలాలి కదా. ఇన్ అవుట్. నీది బాడీ క్యారెక్టర్ ఈజ్ ఇన్ అవుట్. జీవితంలో ఇంతే. ఇప్పుడు ఫండమెంటల్ రూల్కి రానా? మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు చేయండి అల్లా ఒక గొప్ప వాక్యం చెప్పిన, ఇర్మియా గ్రంథం 15:19 నాతో అనేక సార్లు, అది ఇన్నర్ కాన్షియస్ యార్, నీతో మాట్లాడేది ఏంటి తెలుసా? నీవు నాకు నోరుగా ఉండునట్లు, అంటే దేవుని పరిశుద్ధాత్మ ధ్వని కదా, ఏవి నీచములో ఏవి ఘనములో గుర్తుపట్టిన ఎడల, ఏది మేలు ఏది కీడు, అంటే ద డిస్టింక్షన్ బిట్వీన్ ద గుడ్ అండ్ ఈవిల్. ఇప్పుడు సైతాన్ వచ్చింది ఎవరి దగ్గరికి? అవ్వమ్మ దగ్గరికి. ఒక మాట చెప్పిన, ఇష్ అంటే పురుషుడు, ఇషా అంటే స్త్రీ, మ్యాన్ అంటే పురుషుడు, ఊ మ్యాన్ అంటే స్త్రీ, అంటే ప్రతిదానికి సాగదీసేది అనమాట. ఇప్పుడు అర్థమైందా? స్పందన్ అంటే పురుషుడు, స్పందన అంటే స్త్రీ. అంటే అర్థం ఏంటంటే, నేనేం చెప్పడానికి ట్రై చేస్తున్నాను, ద వెరీ ఫస్ట్ డైలాగ్ ఆఫ్ ద థర్డ్ పార్టీ, దేవుడితో ఉన్న డైలాగ్ మాత్రమే ఉన్న ఆ రోజుల్లో ద వెరీ ఫస్ట్ డైలాగ్ ఆఫ్ ద థర్డ్ పార్టీ ఈజ్, ఇది నిజమా, ఈజ్ ఇట్ ట్రూ, దట్స్ ఇట్, ఇదేనండి. ఏది నిజము అనేది నీకు తెలియదు, నిజము నిలకడగా తెలిసే లోపల జీవితము అయిపోద్ది. ఎంతమంది ఈరోజు జీవితాన్ని, ఇది నేను చెప్పు, ఐ నో వాట్ ఐఎమ్ డూయింగ్. నేను ఆ రోజు పడిపోయినప్పుడు 2008 జూన్ 5, ఐ హావ్ డిసైడెడ్ నెవర్ టర్న్ బ్యాక్. నీ జీవితంలో ఒక దినము నీ జీవితంలో దేవుడిస్తాడు. ఇప్పుడు ఏంటి? కీడు విడిచి మేలు వెళ్ళు. ఇప్పుడు మేలు చేసేవాడు దేవుడు, కీడులో నడిపించేవాడు దుష్టుడు.
దేవుడు నీతో నడవాలి అని అంటే ఏంటి? ఆయన పరిశుద్ధుడు, నేను కాదే. ఎవరు చెప్పారు నేను అవునని? అస్సలు కాదు. కాబట్టి మీకు లింక్ చెప్పనా? నేను చెప్పగలనుగా. ఇప్పుడు మాది కాకినాడ అండి. కాకినాడలో ఏముంటుంది? అయ్యో పక్కనే కొన్ని కిలోమీటర్లో కడియం ఉంటుంది. ఈ కడియంలో ఏముంటుంది మీకు తెలుసా? హైబ్రిడ్ రోజా పువ్వులు, షారోను రోజా పువ్వులు. ఒక్క మాటతో చెప్పనా? ఈ షారోన్ రోజా పువ్వులు అంటే ఏంటో చెప్పనా? గడ్డి పువ్వుని గులాబీ పువ్వుకి కట్ చేసి ఆ మధ్యలో మట్టి పెట్టి కట్టేస్తే ఏమవుతుంది తెలుసా? హైబ్రిడ్. ఎస్, ఐఎమ్ ఎ సిన్నర్ బట్ మై గాడ్ ఈజ్ రైచియస్. ఎప్పుడైతే ఆయన తన హృదయము నా హృదయము పెనవేసుకుపోద్దో, కీర్తన 103 అంటాడు కదా, మేము నిర్మింపబడిన విధానము నీకు తెలిసే అన్నది, మేము మంటి వారమని. సొలొమోను సౌందర్యం అంట ఆ గడ్డి పువ్వుకు అంటలేదంట. వాయించు అంటుగట్టబడాలి అంటే కన్నీరే మిగలాలా, మౌనమే ధరించాలా. ఐ హ్యావ్ ఎ టెస్టిమనీ. ఎన్నాళ్ళు మౌనంగానే ఉంటావు? ఐ నో. ఎన్నోసార్లు రెండు, ఓన్లీ 2, ఎ స్మైల్ అండ్ సైలెన్స్. ఇవి రెండే నీ జీవితాన్ని ముందుకు నడిపించే కారణం ఏంటి తెలుసా? ఏందేనో అంటా ఉంటారు, జస్ట్ ఎ స్మైల్, లీవ్ ఇట్. ఏవేవో చేసేస్తారు, జస్ట్ బీ సైలెన్స్. ఒక మాట చెప్పనా? సైలెంట్, SILENT, సైలెంట్ కదా. ఇదే స్పెల్లింగ్ LISTEN, లిజన్. ఇవి రెండు స్పెల్లింగ్ ఒకటే. సైలెంట్గా ఉండేవాడు వింటాడు, ఉద్రేకపడేవాడు నోరు తెరుస్తాడు. ఎవరి ముందు నేను నీతిమంతుడనాలా? పైనున్నవాడు నన్ను నీతిమంతుడు అనాలి అంటే, హీజ్ మై ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ అంటే ఆయన పాపాత్ముల్ని ప్రేమించాడే. ఎస్, నా చుట్టూ ఉన్న వాళ్ళు పాపాత్ములే, నన్ను ఏలెత్తి చూపించే వాళ్ళు పాపాత్ములే. ప్రభువా, వీడికి ఇన్ని బూతు మాటలు నేర్చుకున్నాడు ప్రభువా, వీడికి కొంచెం నీ వాక్యం తెలిస్తే ఎంత బాగుండు ప్రభువా అనుకుంటా ఉంటాడు వాళ్ళు. చూసా, వాడు అందులో ఎదిగాడు. ఇప్పుడు ఒక మాట చెప్పనా? సినిమా హీరో ఫైట్లు చేసేస్తున్నట్టు వీళ్ళు డ్యాన్సులు వేసేస్తారు. నిజంగా ఫైట్ చేసేస్తారా? నిజంగా కొట్టేసుకుంటారా? కనీసం పైనుంచి కిందకి దూకరంట హీరోలు చెప్తారు. ఎందుకు? మళ్ళీ ఎక్కడ కాలు నొప్పి పుడుతుందో అని. ఆ బాడీ అదంతా ఫేక్. కాబట్టి అంటే ప్రభువునందు ప్రియులరా, కళ్ళ ముందు కనబడే దానికంటే కళ్ళ అంటే నిన్ను మోసం చేసేది నీ కళ్ళ ముందు కనబడే. ఈ లేఖనం ఎక్కడుంది? ఇంకా కీర్తన 34:11 చూస్తే, పిల్లలారా మీరు వచ్చిన మాట వినుడి, యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పేదను. ఏమంటాడు ఇక్కడ కీర్తనాకారుడు? బ్రతుకగోరు వాడెవడైనా ఉన్నాడా? మేలు పొందుచు అనేక దినములు బ్రతుకగోడు వాడెవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకును. కీడు చేయటం మాని మేలు చేయము, సమాధానం వెతికి దాన్ని వెంటాడుము. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలు వినిచున్నవి. ఇంకా ఎక్కువ చదివితే టైం అయిపోద్ది. ఇప్పటికే మంచి వాక్యం చెప్పాను కదా. ఇప్పుడు ఇదే వాక్యాలు ఎత్తుపట్టుకుంటూ పేతురు గారు అంటారు, 1 పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం, ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితే కనుక కీడుకు ప్రతి కీడైనా, ఇదిగోనండి వాడు నన్ను తిట్టాడండి, నేను తిట్టాననుకో, ఈ మధ్యలో ఈయన ఉన్నాడే లోపల, ఉపవాసాలుండి నా జీవితం త్యాగం అయిపోయింది, అన్యాయం అయిపోయినే. ఒకటే చెప్తాను, నిన్ను నమ్మాను, తిడుతున్నారు, వేలెత్తి చూపిస్తున్నారు, ఇదంటున్నారు అదంటున్నారు, చచ్చిపోతే ఎవడు చూస్తాడు? బ్రతికిస్తావా? లక్షల మందికి అన్నం పెట్టాలా? లక్షణంగా బ్రతకాలని ఏ రోజు చెప్పలా. మీది నాకు తేడా ఏంటో తెలుసా? లక్షణంగా బ్రతకాల, అందరి చేత మంచి. ఈ లోకం ఎప్పుడు నిన్ను మంచి అందరు. నన్ను అడుగా,
నేను నేర్చుకుంది ఒకటే, నీ దేవుడు నిన్ను మంచివాడు అనాలంటే ఈ లోకం చెడ్డది అని చెప్పాలా. మనం అనుకుంటాం ఈ లోకం మంచిది అనాలా. దెన్ డన్, గాన్ 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 గాన్. ఎప్పుడైతే నా కుమారుడా, బలానమ్మకమైన నా మంచి దాసుడా, 10 మంది చేత మంచి అనిపించుకున్నవాడా అండు, నా కోసం ఈ లోకం ఎప్పుడూ ఆయనకి వ్యతిరేకమే. ఆశీర్వాదమునకు వారసులవుటకు పిలువబడితే కనుక కీడుకు ప్రతి కీడైన, దూషణకు ప్రతి దూషణైన చేయక దీవించండి. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలుకకుండా, నాలుకను కపట మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. కీడు నుండి తొలగి మేలు చేయవలన, సమాధానం వెతికి వెంట. సో ప్రభు కళ్ళు అవే వాక్యాలు 3 చోట్ల చూపించేశాను కదా. ఎందుకంటే ఎక్కువ వాక్యాలు చెప్పేస్తున్నాను, మరి ఎక్స్ప్లెనేషన్ చెప్పట్లేదు కదా. మన బ్రాండ్ వెళ్ళాలి కదా. కమాన్, ఒక మాట చెప్పనా, ఐ ఫౌండ్ అవుట్ ఏ రూల్ యార్. ఏంటో తెలుసా, నువ్వు ఏది విత్తుతావు, డబ్బులు దాచిపెట్టు, డబ్బులు రావు. అదే డబ్బులు నీ మనసులో పెట్టు, ఎలా సంపాదించాలి డబ్బులు సంపాదిస్తావు. అదే నీ హృదయంలో దేవుణ్ణి పెట్టు, ఎలా సంపాదించాలి దేవుని ప్రేమని. ఇలా ప్రార్థన చేసి బయటకు వచ్చిన వాడిని పక్కోడు మామూలు బూతులు లెట్టడం. అదేంటి, నిజంగా మీరు చదవగలిగితే ఎడారిలో సెలయేరులు చదవండి. చార్లెస్ కౌమూన్ గారు రాస్తారు, సూపర్, ద స్ట్రీమ్స్ ఇన్ ద డిజర్ట్స్. నిజంగా ఆమె రాస్తుంది, అద్భుతమైన బుక్. నన్ను విశ్వాసంలో బలపరచమన్నాను కదా, శ్రమలు నా మీదకి వచ్చినాయి అంటే అర్థం ఏంటి? I should show the faith. అంటే దేవుడికి ఏమైనా తెలియదు అనుకుంటున్నావా? దేవునికి అన్నీ తెలుసు. ప్రేమగా చెప్పనా, ఒక్క మాటలో నేను చెప్పనా, సో సింపుల్. జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనం, దేశములో సాత్వికులై ఆయన న్యాయ విధులు అనుసరించు సమస్త దీనులారా, చూసారా, యెహోవాను వెతుకుడి. మీరు వెతికి వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల. అంటే ఈ కాల్ ఎవరికి? దీన మనస్సు. ఇప్పుడు దీన మనస్సు అంటే ఏంటి? ఒక్క మాటలోనే చెప్తా. దీన మనస్సు ధనము ఉన్నవాడి మనసు. ధనవంతుడు దురుసుగా ప్రవర్తించును, దరిద్రుడు బ్రతిమాలుకొనుట నీకు రావాలా. మేలు చేయుట అంటే నీ చేయి పైన ఉండడం అంటే అప్పిచ్చడం కాదు. నీ దగ్గర లేకపోయినా ఎదుటోడు నువ్వు సేవ చేస్తుంది ఎవరికి? వాళ్ళకేగా. వాళ్ళే కదా నిన్ను తిడుతున్నారు, వాళ్ళే కదా. నువ్వు ఒంటరిదానివి ఎందుకు అయిపోతున్నావు, ఒంటరివాడివి ఎందుకు అయిపోతున్నావు? ఆలోచించు. యేసు ప్రభువు నీతో ఉండాలి అంటే ఇదిగో సామెతలు 11:27, మేలు చేయగోరువాడు ఉపయుక్తమైన క్రియ చేయను, కీడు చేయగోరువానికి కీడే మూలును. ఇవన్నీ బైబిల్ మొత్తం నేను ఒక రోజున యూనివర్సల్ ట్రూత్ కనుక్కున్నా. నిజమే కదా, ఇందాక చెప్పనా, నువ్వు మంచి చేస్తే నీకు మంచి అవుతుంది అనేది నాకు తెలియదు. నా జీవితంలో నా స్టార్ అలా లేదు. కానీ నేను నేర్చుకుంది ఒక్కటే, ఏంటంటే వాట్ ఎవర్ యూ డూ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. నువ్వు ఏది చేస్తావో అది నీకు చేయబడుతుంది ఖచ్చితంగా. ఇది రూల్, ఇది యూనివర్సల్ ట్రూత్. ఇది ఏంటబ్బా న్యూటన్స్ లా అని వెతికితే ఆ రోజున దేవుడు చెప్పిన రూల్ ఏంటి తెలుసా? నీవు మన్ను కనుక మన్నైపోతావు, నీవు మహిమ గనుక మహిమలోకి వస్తావు. అంటే ఈ మంటి దేహంలో మహిమ కావాలి అంటే, పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి రావాలి అంటే నీకు జీవాన్ని ఇస్తాడు, నీకు జీవాధిపతి దొరుకుతాడు, నీలో జీవం ప్రవేశిస్తుంది. ఈ రోజున నువ్వు దేన్నైతే మేజర్ అని ఎవడైతే తిడుతున్నావు, నేను పోయాను వాడి దగ్గరికి తలదించుకుని, మళ్ళా ఇప్పుడు నా ఫైనల్ అయిపోయింది, క్లైమాక్స్ అయిపోయింది, నా కుమారుడా యు ఆర్ బ్లెస్డ్, ఐ హావ్ హ్యాడ్. నేను మళ్ళా వెళ్ళాను వాళ్ళ దగ్గరికి. వీళ్ళు అనుకుంటున్నారు ఇటువైపు, నేను వెళ్ళి అక్కడ రిపోర్ట్ ఇచ్చాను, దేవా వన్స్ అగైన్ ఐ కేమ్, దిస్ ఆల్ ట్రాష్, బట్ యు ఆర్ సీయింగ్ మీ, ఐ స్టెప్డ్ ఇన్. రీకన్సిలేషన్ అర్థమేంటో తెలుసా? ఊరికే వాళ్ళకి అర్థం కాదు.
పక్కోళ్ళకి అర్థం కాదు, పిచ్చోళ్ళు అయిపోతారు, ఇటు పిచ్చోడు అనుకుంటాడు. లోపల ఉన్న వాడికి మాత్రం నేను చెప్తాను, బికాస్ ఐఎమ్ ఎ టెక్నికల్ మ్యాన్. టెక్నిక్ అనేది లేకపోతే చేసుకుంటూనే ఉంటావు. ఈరోజు నేను వీడియో షూట్లో నేను ఫోటోషాప్ సైతం నేర్చేసుకుంటున్నానండి. ఇవి ఎన్ని నేర్చుకుంటున్నాను తెలుసా? నువ్వు నేర్చుకో, ఓర్చుకో, కూర్చుకుంటావు. కూర్చుకోవడానికి ప్రయత్నం చేయకు, నేర్చుకో, ఓర్చుకో, కూర్చుకో. ఓర్పు గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా. ఈరోజు నేను చెప్పేది ఒక్కటే, అందరూ బతికేస్తున్నాం, కుక్క కూడా బతుకుతుంది. ప్రసంగి చెప్తాడు, చచ్చిపోయిన ఏనుగు కంటే బ్రతుకున్న కుక్క మేలు అని. రేపటి రోజున నీ బ్రతుకు 10 మందికి కాదు, వేల లక్షల మందికి ఆశీర్వాదంగా ఉండాలంటే, ఇడు బచ్చగాడు ఆడి తిడుతున్నాడు కదా, వాడిని ఎందుకు వేసుకుంటావు? డోంట్ బే. దిస్ ఈస్ నాట్ మై గోల్. ఐ లుక్ అన్ టు మై గోల్. చిన్న వాళ్ళు వస్తారు, ఎక్కడ పెద్దోళ్ళు ఎక్కడి నుంచి, అమెరికా నుంచి రాడు నీకు. ఎప్పుడైతే ఇక్కడ నువ్వు గెలుస్తావో, పరలోక రాజ్యంలో నీ కోసం నీ దేవుడు సిద్ధపరిచిన స్థలంలో నిన్ను నిలబెడతాడు, దీపస్తంభముగా మారుస్తాడు, అనేక మందికి వెలిగించుటకు నిన్ను నన్ను నిలబెట్టుకుంటాడు.